Audio Jungle. A few minutes later. సాయిరా కూర్చో చెప్తా. పిలిచాడు సాయి పిలిచాడు. ఎవరు నిన్నే? నేనేలే రమ్మని చెప్పినాను. ఇక్కడ లిస్ట్ అంతా రాస్తాను మొత్తం. సాయి గాని ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారని. చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ 11 మందిలో ఎవరెవరు అల్లరగాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరని డివైడ్ చేసిన. ఏమి 2 మెయిన్ క్యాండిడేట్స్ వచ్చినారు. ఎవరు? ఈ ఏరియాకి చెడుపు అంటే ఈ ఏరియాకి గబ్బు పట్టించేవాళ్ళు. ఆ 11 మందిలో 2 మెయిన్. ఏ సాయిని చెడగొట్టేది కాకుండా కాలనీకి కూడా చెడ్డపేరు తెస్తానంట. నేను మొత్తం ఏరియా అంతా ఎంక్వైరీ చేసుకుని వచ్చినాను. ఓ పని చేయి, పొద్దునే నేను 5:45కి మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను. పొద్దునే 5:45 మెడిటేషన్కి వచ్చేసి వస్తావు కదా. వచ్చిన వెంటనే వాడు ఎవడో భరత్ అంట, వాడు ఏడ దొరుకుతాడు. ఏ పని ఉంది, ఏడుంటాడు వాడు? అదే దేనికి చెప్పాను. నీ క్లోజ్ అవడు? క్లోజే పరమ వరెస్ట్ గా వాడు. ఏం కాలనీలో అడిగితే వాడు ఏంది బండ్ల టైర్లు పీక్కొని ఎత్తపోతాడంట, బ్యాటరీలు ఎత్తపోతాడంట, ఒకటి కాదు చెప్తాడు, మొబైల్ ఎత్తపోతాడంట. ఇంకా అంటే నీ పార్ట్నర్ అవడు? నేనే అన్నయ్య. నువ్వేనా ఎత్తపోతాడు? ఇది నీకెవరు చెప్పారని? ఇది ఏం పర్లేదు నువ్వు చేస్తాడు. ఇది ఎవరు చెప్పారన్నయ్య నీకు? అసలు నేను ఎత్తుకుపోతున్నానని ఎవరు చెప్పేది? నాకు చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారులే. పేరు చెప్పన్నయ్య. ఎవరి పేరు? అదే నేను తీసాను అన్నారు కదా. 11 మంది లిస్ట్ రాసినా. ఇక్కడ నీ ముందరే పేర్లు చదువు. ఈడ అన్ని ఉన్నాయా? 11 మందిలో పెద్ద కాట మెయిన్ క్యాండిడేట్ ఎవరు అంటే ఓ భరత్ అని వచ్చింది. అదే ఎవరు చెప్పారన్నయ్య? పబ్లిక్ మొత్తం అంగిడి వాళ్ళు కనుక్కొని నేను అలాంటి వాళ్ళు చెప్తారు. ఆ ఏరియాలో చెప్పినారు. వాళ్ళు అలాగే చెప్తారన్నయ్య. అంటే ఏరియాలు తప్ప అంతే కదా మరి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. పోనీ ఎవరో ఆ మొబైల్ అని ఏడమ్ముతాను సెకండ్ హ్యాండ్. నేను అసలు తీయలేదన్నయ్య. అవే వస్తాయి నీ దగ్గరికి? నా దగ్గర అలాగే వస్తాయి అన్నయ్య. నాకు అసలు తెలీదు. ఇప్పుడు 2 వీలర్ టైర్లు ఏం చేస్తాను? అసలు టైర్లు ఏంటని ఏం మాట్లాడుతున్నారని? ఆటో టైర్లు ఏం చేస్తాను? ఆటో టైర్లా? అసలు నేను తీయలేదని. నీకు ఎవరు చెప్పారో గానీ? తీయలేదు కాదు, ఆల్రెడీ కాలనీలో మెయిన్ వాళ్ళందరూ చెప్తారు. అపార్ట్మెంట్ లో నువ్వు లోపల అపార్ట్మెంట్ లో గేట్ వేసినాక టైం అయిపోయినాక లోపల పోయి సామాన్లు గీమాలు ఏం దొరికితే అవన్నీ వేసుకొని వెళ్ళిపోతానంట. అవన్నీ ఆడిపోతాను సామాన్లు. అసలు నేను 5 గంటలకే లేవనని. ఇప్పుడు మళ్ళీ 5:45 మెడిటేషన్ కి వస్తామంటే వస్తానండి. మీరు పిలుస్తారు అన్నారు కదా. పిలుస్తున్నారు 5 గంటలకి. నాకు ఎవరు పిల్లలని ఎవరు ఫోన్ చేయడం కూడా. ఇంకోటి, ఈ 11 మందిలో ఇప్పుడు ది వరెస్ట్ భరత్ అన్న, ది బెస్ట్ ఎవరు డిపి అంట. ఎవరు ఆ మంచి విల్లుడు? ఆడే చెప్పుంటాడని ఇవన్నీ. వాడే మంచి పిల్లోడు అంట. వాడే వరస్ట్. నేను వాడే ది బెస్ట్ కింద తీసిన. నువ్వు వాడే గురించి అందరూ అలాగే చెప్తారు, బెస్ట్ అని. ఆడే వరస్ట్. ఇంకా ఆడే ఇవన్నీ చేసేది కాంపిటీషన్. ఆడే అన్నయ్య. ఆ ఏరియా కూడా ఇక్కడే. నాది ఇంకా దూరం. నువ్వు దూరం అంటే నాకు తెలిసి నువ్వు పొద్దున్న 4 గంటలకు బయలుదేరి రాల్సి వస్తుంది అని. ఆడ ఇక్కడే కదా ఉంటాడు. ఆడే తీసి ఉండొచ్చు కదా. నువ్వు మీ ఏరియాలో తీస్తున్నావా? అని అసలు నేను ఆడమే ఇక్కడికి తక్కువ అన్నయ్య. ఎందుకు తక్కువ అంటే నీకు పని అయిపోతా నువ్వు వెళ్ళిపోతావు. అదే కాలనీలో చెప్పినారు 5 గంటలకు వస్తాడు, 6 గంటలకల్లా అర్లీ మార్నింగ్ అయ్యేసరికి అమ్మ దాన్ని సర్దుకొని వెళ్ళిపోతాడు అని చెప్పినారు. నేను సాయి ఉంటాడని వస్తానని ప్రతిసారి ఆడ కోసం వస్తాను. లేకపోతే నేను మామూలుగా రాను ఇక్కడికి. బోల్డ్ పనులు ఉంటాయని. ఇప్పుడు ఈ సామాన్లు ఏవైతే తీసబడినాడు ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎవరెవరు అమ్ముతారు అసలు నాకు తెలియదన్నయ్య ఇవి. ఇప్పుడు ఈ డిపి అనే అబ్బాయి పొద్దునే గుడికి పోతాడంట. ఆడికి అలాంటి అలవాట్లే ఉండవని. గుడిలో గుంటల కోసం వెళ్తాడు. దేవుడి భక్తి కోసం వెళ్తాడు. ఇంకా అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందేమో అని చూస్తాడు. అంటే ఇనప సామాన్లు గట్ట ఏమైనా ఉన్నాయో. గుడిలో ఇనప సామాన్లు కూడా ఎత్తాడు. అన్ని పొద్దునే టిఫిన్ 7:50 కల్లా టిఫిన్ చేస్తాడంట. ఆడి పోయి ప్రసాదం తింటాడు గుడికాడ. అంత సీన్ లేదు ఆడికి. ఆడేం ప్రసాదం తింటాడు, రోడ్డు మీద గట్టి టిఫిన్ తింటాడు. మళ్ళీ అట్లా చెప్పిరి అంత సోదని ఆవిడ చెప్పాడు. ఆడే చెప్పు ఉంటాడు. వాళ్ళందరినీ పలకరిస్తాడంట. గుడ్ మార్నింగ్, బాగున్నారా, తిన్నారా అని. అంతా పేరు కొట్టడానికి అన్నయ్య.
ఇప్పుడు ఏమైనా ఒకవేళ తప్పు చేసాను ఆడి మీద రానివ్వకుండా ఇటు మంచోడే అంటారు కదా, మరి అలా పేరు తెచ్చుకోవడానికి అలా చేస్తున్నాడు. అసలు డిపి అని ఎవరు పెట్టినది పేరు? మేము అందరం అలాగే పిలుస్తాం. ఆడి పేరు దుర్గా ప్రసాద్, షార్ట్ కట్ లో డిపి అని పిలుస్తాం. మళ్ళీ డిపి అంటే వాడేదో దైవ ప్రసన్నుడు అని పెట్టి దైవ ప్రసన్నుడు అని పెట్టి అంత కాదని, అంటే దైవ ప్రసాదం కాదు, ఇంకోటి ఉంది. మళ్ళీ దైవ ప్రసాదం అన్నాడు వాడు. అడితే దైవ ప్రసాద్ ఆడేం ప్రసాదం అని ఆడు, దైవ ప్రసాద్ ఆడేం ప్రసాదం అని ఆడు. నువ్వు బయట ఏం చేస్తానో చేయలేదో పక్కన పెడితే నువ్వు ఈడ సాయి కోసం వస్తానని అన్నావు కదా. అవునన్నా, సాయి కోసం వస్తానేది కూడా నువ్వు సాయిని కలిసేది కాదు, సామాన్లు బట్టవి. సామాన్లు బట్టవి. సామాన్లు ఇక్కడ ఏం సామాన్లు పోయాన్ని అసలు తీసపోతాను కాబట్టి చెప్తాను. చెప్పని ఏది ల్యాప్టాప్ పోయింది. ల్యాప్టాప్ ఆడ ల్యాప్టాపే రాదు ఆడికి వాడడం. ల్యాప్టాప్ లేదు అసలు. ల్యాప్టాప్ నీదన్యా? అసలు నీ ల్యాప్టాపే చూడలేదు తెచ్చావని. అంటే ఎదుగుతాను ఏమేమి తెచ్చినాడు ఏమేమి. నేనెందుకు ఎదుగుతాను? నేను చూడడమే కొత్తగా నిన్న చూస్తున్నాను. వాచ్ వాచ్ పోయింది. నాకేం తెలుసు అన్యా అన్నయ్య నువ్వు కొత్తగా వచ్చినావు, నీకు ఎవరో చెప్తున్నారు. నేను కొత్తగా వచ్చినా మొత్తం కాలనీ అంతా విచారిస్తాను. పొద్దున్నే లేచిపోయి వాడు డిపి అనే వ్యక్తికి అయితే మంచి మార్కులు పడుతున్నాయి అని ఆడు పేరు కొట్టడానికి అన్ని పడతాయి అన్నయ్య. నీదేమో వరస్ట్ కింద వస్తుంది భరత్ అని నేను అంటేనే చెప్తాను. వరస్ట్ కింద వస్తుంది భరత్ అని నేను అంటేనే చెప్తాను. నాది ల్యాప్టాప్ కి కన్నేసినావా ఈ కడియానికి ఉంగరాలకి అని? అసలు నేనేం తీయనన్నయ్య. నీకు ఎవరు చెప్తున్నారు కానీ అంత ఫేక్ అన్నయ్య. నాకు డీపీనే చెప్పినాడు. డీపీ ఆడే పెద్ద ఫ్రాడ్ అన్నయ్య. నీకు ఆడ చెప్పడం ఏంటో. పోను సాయిని అడగన్నయ్య. ఏం సాయిని అడగల? సాయి అసలు ఎందుకు నువ్వు ఇట్లా తయారు? చిన్నప్పటి నుంచి ఇంతేనా ఈ మధ్య ఇట్లా తయారైనా? అని నాకు అసలు ఏ అలవాట్లు లేవన్నయ్య. ఏదో అనుకుంటున్నారని. అలవాట్ల గురించి చెప్పిరి అదొకటి అడగాల. అలవాట్లు సాయిరా రే రారా. వీడు మంచి వ్యక్తే మంచోడు కదా. మాట్లాడుతున్నావు రే? నీతో తిరుగుతూ ఏట్రా? ఒరే డీపీ గారు చెప్పుంటాడు రా నీకు. చెప్తున్నాను పెద్ద చెత్త. నేను నీకు ఏడ్ చేసాను చెప్పరా. చాలా ఈడన్నా నీకు రుజువు అయిందే. ఇంకా అన్ని అలాగే చెప్తాడు. సరదాగా చెప్తున్నాడేమో వీడు. సరదా చెప్తాను సాయి. రే నిజం చెప్పరా? అన్ని కంప్లైంట్ నిజం చెప్పరా రే? నువ్వు అందుకే మెడిటేషన్ పొద్దున్నే వస్తే ఏమి రే చెప్పరా బాబు. అన్ని ఏదో అనుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నాను నేను అన్ని. రే ఆడకరా రే. కమ్మా అది నాకు ఆచారం అని. అదే ఓకే దాన్ని ఓకేలే. చెప్పరా? అది కూడా కొట్టేసిందేనా? ఒరే నిన్నే తీసుకెళ్ళాను కదరా. ఒరే అన్నీ నిజం చెప్పరా బాబు. కమ్మ కూడా కొట్టేసినావా? అనే ఇది కొనుక్కున్నా రే నీతో తిరిగి ఎలా చెప్తావేట్రా అన్ని నా ఏట్రా. సరే ఇప్పుడు ఎన్ని సామాన్లు ఎవరెవరు ఇంట్లో ఎన్నెందో కొట్టేసినావు అని చెప్తే అవి రిటర్న్ ఇచ్చేద్దాం. అన్యా నేనేం కొట్టలేదు. ఒరే సాయి చెప్పరా నవ్వుతావేట్రా. కొట్టలేదు అన్యా. నీకు ఆవిడ చెప్పాడో గాని ఎవరు ఇప్పుడు నువ్వు సాయం సరదా చెప్తున్నా అని నవ్వుతున్నాడు అంటే సరదా ఉంటుంది అని. పోనా ఎందుకు నవ్వుతున్నాడు చెప్పుకొని. సరే నీది రీసెంట్ గా ఏంది పోయింది వస్తువు? నాది వాచ్ పోయింది. నాది పోయింది వాచ్. 2 వాచ్ పని చేయట్లేదు అన్నావు కదరా. పోయిందంట వేటి తీసుకుంటాం మరి. నువ్వు ఉన్నప్పుడే కదరా వస్తాను మీ ఇంటికి. ఏమో రే నువ్వు అలా చెప్తావేట్రా రే సాయి. సరే ఇప్పుడు ఏదో చెప్పు. ఇంకా ఏమేమి తీసుకున్నావో ఏం కథ చెప్పేస్తే అనే నేను. రే సాయి చెప్పరా బాబు. చెప్తున్నాను అన్ని. రే నువ్వా బాబు. చెప్తున్నాను అన్ని. రే నువ్వే సరిపోతే. నీకు తెలియదు ఏట్రా నేను అలాంటి ఉన్నా. కడియం అడివే అని నాకు తెలియదు. ఇప్పుడు దాకా నీ ముందే కదా అని. నీ ముందే కదా పైకి లే ఒకసారి. నువ్వు పైకి లే కరా అని. ఇది చేయలు ముందే ఉంది కదా నాయన. కూర్చో. ఇట్లాంటి దండి చూసి వచ్చినావు నేను. ఇంటికి ఎత్తమైందే నువ్వు కడియం మీద కన్నేసినావు. ఆ పిల్లోడు ఎవరు మంచి పిల్లోడు డీపీ అని ఉన్నాడు చూడు. ఆ పిల్లోని పిలిస్తే ఒకసారి మాట్లాడదాము. ఫ్రాడ్ రే నీకు తెలుసు కదా ఆడు ఎలా అంటాడు. బాగా మాట్లాడతాడు కదా. మంచోడా పిల్లోడు డీపీ? మంచోడా? ఆడేం మంచోడరా బాబు. నీకు చెప్పిస్తా ఎట్లుండాలా, ఎట్లా మంచితనంగా ఉండాలా. మంచోడు అన్నయ్య బాబు. అదే నీకంటే మంచోడే కదా డీపీ. ఆడు ఇద్దరం ఒకటే. ఇద్దరు దొంగలే. దొంగలు కాదన్నయ్య. ఇద్దరం ఒకటే మంచోళ్ళమే.
ఆడు ఇంకో పనులన్నీ చేస్తూ ఉంటాడు. వాడు ఏ fraud ఏనా? నువ్వు అంటే వ్యక్తిగా మంచివాడు కాకపోతే చేసేవన్నీ దొంగ పనులన్నీ. బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ మాతో ఈడు కూడా ఉంటాడు అన్నయ్య. సరే ఆ పిల్లని పిలిపిస్తాను, ఆ పిల్లని ముందర మాట్లాడు. రాని అని ఆడు చెప్తాను, ఆడికి తొక్కేస్తాను. ఆడికి ఎందుకు తొక్కేస్తావు? ఎందుకు మంచి పిల్లని బతకనీరా? ఆడే చెప్పాడు అన్నావు కదా అన్నయ్య. అవును, మంచి పిల్లని బతకనీవా? లేకపోతే ఆడే తీసి నీకు చెప్పు ఉండొచ్చు కదా. ఏమని? ఇంకోటి తీస్తాడు ఇప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు నేను ముందే పెట్టుకున్నాను కదా చెయ్యలు. ఏది అదే టెక్నిక్? నువ్వు చేతులు ముందర వెనక్కి వెళ్ళిపోతానే, నేనేం మాంత్రికున్నా. డీబీ చెప్పినాడు నువ్వు మాంత్రికుడుగా కూడా శ్మశానాలు అన్ని చెప్తాడు అన్నయ్య. లేనివన్నీ చెప్తాడు. మంత్రాలు రావా? నాకు రావు పంతులు అసలే. నాకేమొచ్చురా సాయి సెల్ ఎట్లా వాళ్ళ నాన్న ఫోన్ చేసి దేనికన్యా చెప్పాలా? పెద్దోళ్ళు తెలియకుండా ఉంటే ఎట్లా? దేనికన్యా అసలు నేను తీసానా? పోనీ ప్రూఫ్ చూపించాను నేను తీసానని. నీ ముందరే జరిగింది కదా అని. అది నేను తీయలేదు, నా చేయలు ముందున్నాయి, నేను అలా తీస్తాను. అదే విన్యాసం అదే వాడు చెప్పినాడు ఆల్రెడీ అని. ఆడు అన్ని చెప్తాడు అన్ని. ఆడ పెద్ద జఫగాడు, మాంత్రికుడు అన్ని తెలియకుండానే విద్యలను నేర్చుకున్నాడు అని. నాకేం ఇంట్లో ఏదో మాటల్లో పెట్టి విభూ ఏదో పొడి తీసి సల్లి వాళ్ళే సర్ది నీకు చేతికి ఇచ్చేది అన్ని ఎవరు చెప్తున్నారని. పోనీ నువ్వే నాకు వెనకాల పెట్టిస్తావు. నాకే నా మీదకే దొబ్బుతున్నావా? అని నువ్వు కొత్తగా వచ్చావు, లేకపోతే నీకే ఇంట్రెస్ట్ ఉందేమో దొంగతాను, లేకపోతే నీకే ఇంట్రెస్ట్ ఉందేమో దొంగతాను. నేను దొంగగా మారాలని ఇంట్రెస్టా? పోనీ నువ్వు ప్లాన్ వేసుకున్నావేమో అన్ని సామాన్లు దోచేయడానికి ఇలాగా ఒకరిని తీసుకొని వద్దాం, వాళ్ళ మీద చేద్దాం అని. ఆ లోపు నువ్వు ప్లాన్ ఎక్స్క్యూట్ చేసుకుని నువ్వు కొట్టేద్దామేమో అనుకుంటా. నేనే దొంగ అంటావు మీను. మరి చెప్పలేం కదన్యా. ఏది చెప్పలేము. నా మీద దొబ్బుతానవా? వాళ్ళ నాయనకు ఒకసారి నమ్మరు. దేనికన్యా? ఆ పిల్లని చూసి నేర్చుకో, ఆ పిల్ల డీబీని అని. ఆడే పెద్ద మాంత్రికుడు అన్నయ్య బాబు. నువ్వు ఆడ మాయలో పడిపోతున్నావు మంత్రం వేయకుండానే. చాలా మంచి వ్యక్తి అన్నయ్య. ఒకసారి ఫోటో అయినా చూసావు అన్నయ్య కనీసం? ఎవరు చూసినా బొట్లు పెట్టుకొని. మరి అలాగా ఉంటాడు అన్నయ్య మాంత్రికుడు అంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది ఆడి దగ్గరికి వెళ్తారు, శుద్ర పూజలు గట్రా చేయించుకుంటారు. ఆడి చేత పూజలు కూడా చేస్తాడు. ఆడన్నీ చేస్తాడని. ఆడికి నువ్వు నేర్పించినావా? ఆడే చేస్తాడని. నీలో కనిపిస్తాడు. నాలో ఏం కనబడుతున్నాడు అని. ఏమన్నా మీ నాన్న ఒక మాట చెప్పేసింది. ఎందుకంటే దేనికన్యా? కాలనీలో ఏమి నువ్వే చేసి ఉండొచ్చు కదా. పోనీ ఏం చేసి ఉండొచ్చు? సెల్లు తీసుకుంటాను అసలు దేనికి చెప్పు. సెల్లు కొట్టేసినావు. సెల్లు ఎట్లా కొట్టేసి అని తీసుకున్నాను నేనే. అక్కడ ఇది కూడా అట్లే తీసుకున్నావు అని. నేను చేయలు ఈడు ముందే ఆ పిల్లని డీబీని పిలిపిస్తాను. ఆ పిల్లని ఆడు చెప్తాను. ఆడ సంగతి నీ సంగతి చెప్తాను. నా సంగతి కూడా చెప్తాను. మరి బాగుంది. మీరే లేనిపోని చెప్పవచ్చు కదా మీరే. నేను డాక్యుమెంటరీ తీస్తాను బాబు. రాసిందంత ఫ్రాడా అది? మరి అన్యాయ దేనికని అసలు మీరు ఎవరని? ఎవరు? నేనెవరు తెలియకుండా వచ్చి పక్కన కూర్చున్నావా? మీరే కదా పిలిచారు. లేనిపోను అని చెప్తున్నారు మీరే. నేనేం చెప్పినా లేనిపోను అని జరిగినట్టు చెప్తాను. ఎవరు చెప్పారు పిల్లని? ఇప్పుడు సాక్ష్యాన్ని నువ్వు చించి పడేసినావు. వెళ్దాం. ఎవరు చెప్పారు? ఆడికి వెళ్దాము. నీకు ఎవరు చెప్పారు? బయటకు వచ్చి నీతో పాటు వచ్చి చూద్దాం పదని. ఎవరు చెప్పారు? కాలనీ అంతా చెప్తారు. కాలనీ అంతా అలాగే చెప్తారన్యా. ఈ అందరం మీద మంత్ర ప్రయోగిస్తావా? నేనెందుకు చేస్తానన్యా? అంత డైరెక్ట్ చెప్తాను పదంపా అని. అడుగుదాం పదన్యా అంటున్నాను. ఏమో నీకు ఒకటి చెప్తా. మెడిటేషన్ కి 5 గంటలకు రా అని. నేనెందుకు రావాలన్యా మెడిటేషన్ కి? మెడిటేషన్ నీకు సరిపోదా? ఆ టైంలో దొంగతనాలే చేయాలా? మెడిటేషన్ చేయకూడదా అని? నువ్వే వెళ్ళాలన్యా మెడిటేషన్ క్లాస్ కి. నాకు బాగానే ఉన్నాయి అంతా. అంటే నాకు బాగాలేవా? మరి అంతే కదా. ఏమైంది నాకు? లేనిపోను అని చెప్తున్నావు నువ్వే. ఇవన్నీ ఎందుకులే కానీ పొద్దున 5 గంటల మెడిటేషన్ నేను రానన్యా. రాను గీనంటే చెల్లవి ప్రూఫ్లు ఉన్నాయి. ఏం ప్రూఫ్లు ఉన్నాయి చూపించన్యా. ఇంకే చించినావు కదా ప్రూఫ్లు. ఇది ఫేక్ అన్యా. ఫేక్ ఆప్ చించాను. అదే ఆ పిల్లోడు ఎంత మెత్తగా మాట్లాడాడు తెలుసా? డీపీ అసలు కలిసావన్యా నువ్వు? ఎవరు? ఫోన్ లో మాట్లాడినాను. ఫోన్ లోనా? అయితే రమ్మనన్యా అన్ని ఆడికి చెప్తాను. వాడిని పిలిపించినాక ఇద్దరు ముందర కూర్చిపెట్టి మాట్లాడతాను. చూద్దాం. ఆడికి నీకు అయిపోద్దాం సాయి. సెల్లు జోలో పెట్టుకోద్దాడు. పెట్టు ఇంకోటన్యా బాబు. మళ్ళీ తీస్తాను అనుకుంటావు. నువ్వు అప్పుడే చేయబోతాను ఇట్లా లోపలికి. నా ఫోన్ నేను జోబులో పెట్టుకోలేనా? నాదేనన్యా.
ఊరా ఆ, ఐఫోనే ఆ. సంపాదన బాగానే ఉన్నట్టుంది అయితే మా మమ్మీ వాడే కొన్నాడు. వాడతాను డిపి వాడిది ఐఫోన్ కాదు, వాడిది OnePlus అనుకుంటా. పాపం చూడు అది ఇద్దర్లో ఎవరు అని ఆడికి ఈడే తెలిసిపోయా ఆడికి ఐఫోన్ ఇష్టం లేదన్నయ్య, డబ్బులు లేవు మళ్ళీ. సరే పదాంపా.